రామాయంపేట పట్టణం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. మునిసిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా శుక్రవారం రామాయంపేటకు వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలో ఉన్న నాయకులు పట్టణాన్ని వెనుకబాటుకు నెట్టేశారని విమర్శించారు. ఏళ్లుగా హామీగా ఉన్న రెవెన్యూ డివిజన్ మరియు బస్ డిపో ఏర్పాటు ఏమైందని ప్రశ్నించారు. ఈ కీలక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇప్పటికీ అమలు చేయకపోవడం ప్రజలపై నిర్లక్ష్య ధోరణికే నిదర్శనమని అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడిన మున్సిపల్ కమిషనర్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్లు మూసుకున్నారని విమర్శించారు. అధికారం కోసమే పార్టీలు మారుతున్న రాజకీయ నాయకుల వల్లే పట్టణ అభివృద్ధి నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు లేని రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదని అన్నారు. రామాయంపేట అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రజా సమస్యలపై రాజీ లేకుండా ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేట మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు వెల్ముల సిద్ధరాములు, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, అక్కన్నపేట సర్పంచ్ బక్కయ్యగారి యాదగిరి, శ్రీనివాస్, ప్రవీణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణం ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, వచ్చే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది కాబట్టి దానికోసమని చెప్పి ప్రతి మెదక్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క ఎన్నికలకు ఎలా ముందుకెళ్దాము అనే విశేషణ మాలో మేము జరుపుకోనికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రామాయంపేట పట్టణాన్ని గత చాలా సంవత్సరాల నుంచి కూడా మరి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పరిపాలించింది. మరి ఇక్కడ నుంచి పట్టణం నుంచి పేరు చెప్పుకొని మంత్రి పదవులు కూడా పొందిరు. మరి ఇక్కడ నుంచే హరీష్ రావు మెదక్ జిల్లాకు మంత్రి అయి ఉండి కూడా ఇక్కడ ఎలాంటి రామాయంపేట అభివృద్ధి నోచుకోలేక, రామాయంపేటకు నిధులు లేక, రామాయంపేటను మొత్తం కూడా మర్చిపోయి ఈరోజు రామాయంపేట పట్టణం అని అంటే అభివృద్ధికి ఆమెడ దూరము అయిపోయింది. గత మా యొక్క గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు వచ్చిన తర్వాతనే ఒక ఎంపీ హోదాలో చాలాసార్లు కూడా ఇక్కడ పలు కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. అంతకుముందున్న నాయకులు ఎవరు కూడా కనీసము ఇంతకుముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రామాయంపేటకు వచ్చి ఒక మీటింగ్ కానీ, ఒక హెల్త్ క్యాంప్ కానీ, ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ, నిధులు కానీ తేకుండా రామాయంపేట ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి రామాయంపేటను మర్చిపోవడం జరిగింది. అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచే రామాయంపేట నుంచే మరి ఎన్నికల బరిలో దిగి మరి అప్పుడు కూడా వారు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రామాయంపేటలో చేయలేదు. కేవలము ఏదన్నా యాక్టివిటీస్ కానీ, ఏమన్నా ప్రజలకు సంబంధించిన నిధులు కానీ, ప్రజా సమస్యలపైన పోరాటం కానీ ఏవి కానీ బీజేపీ మా నాయకులు, కార్యకర్తలే ఇక్కడ రామాయంపేట పట్టణంలో మరి నిర్వహిస్తున్నారు. ఈరోజు మేము మున్సిపల్ ఓటర్ మహాశైలకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈరోజు రామాయంపేట పట్టణము అభివృద్ధి పదంలో నడవాలనంటే మమ్మలను ఆలోచించండి. బీజేపీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మమ్మలను ముందుకు తీసుకుపోయి మమ్మల్ని గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, చాలా సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక పట్టణాలకు కానీ, పల్లెటూళ్ళకు కానీ చాలా స్కీములు తీసుకొచ్చి ప్రజలకు సౌకర్యాలు కల్పించట్లో ముందుగా ఎన్ని రోగాలు వస్తే అన్ని హాస్పిటల్ నడుస్తున్నాయనే క్యాలిక్యులేషన్ మనం చేసుకుంటే ఎంత అపరిశుభ్రత రామాయంపేట ఉందో
మనం గమనించాలి. ఇంకో విషయం, నిన్న మొన్న కొంతమంది నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్, మేము కమిషనర్ ఒకటే అడుగుతా ఉన్నాం. 2 కోట్ల రూపాయల అవినీతి జరిగింది రామాయంపేట మున్సిపాలిటీలో. దానికి సంబంధించి మా ఎంపీ దగ్గర తీసుకొని పోతాం, కలెక్టర్ కూడా దాని మీద కంప్లైంట్ ఇస్తాం, మున్సిపల్ మినిస్టర్ను కూడా కలిసి కమిషనర్కి సంబంధించి ఈ చైర్మన్ తర్వాత సంవత్సరాల కాలంలో 2 కోట్ల అవినీతి జరిగిందంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. మరి ఈ నాయకుల యొక్క అవినీతి ఏ రూపంలో ఉందో, ఎంత దారుణంగా ఉందో ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రామాయంపేటకు పాలిటెక్నిక్ లేదు, చేగుంటలో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. రామాయంపేటకు ఐటీఐ లేదు, చేగుంటలో ఐటీఐ ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితి అన్న మన పరిపాలన మనము ఒకసారి గెలిచినప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రజలను, మన పట్టణాన్ని, మన సొంత గ్రామము, మన పుట్టిన గడ్డ, మన పుట్టి పెరిగిన గడ్డ అన్న ఇది. కనీసం పట్టించుకున్న పాపాలు లేదు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ప్రజలను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. మేము రామాయంపేట ప్రజలను ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్కసారి ఈ 5 సంవత్సరాల కోసం మాకు అవకాశం ఇవ్వండి. మాకు ఎంపీ ఉన్నాడు, రఘునందన్ రావు దగ్గరికి వెళ్ళి మేము నిధులను ఎక్కువ తీసుకొచ్చి ఇంకో విషయం చెప్తా ఉన్నామన్న, డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అమృత్ పథకం కింద, అమృత్ 2.0 కింద రామాయంపేటకు 7 కోట్ల రూపాయలు మంజూరైంది. అది కేంద్ర ప్రభుత్వం నిధులు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మొన్న హరీష్ రావు మీటింగ్ పెట్టి చెప్పిండు. ఏమని చెప్పిండు అన్న, సర్పంచులు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ ఎవరి దగ్గర పోకురన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి 85% నిధులు వస్తూ ఉన్నాయి. మనకు 85% నిధులతోని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మేము అడుగుతా ఉన్నాం. మరి మొన్నటిదాకా మీరు బీఆర్ఎస్ లో ఉండి మేమే చేసినామన్నారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని చెప్తాను. కాంగ్రెస్ కూడా అదే దోపుచులాడుతూ ఉంది. కాంగ్రెస్ కూడా ప్రేమ లేదు మున్సిపల్ ఎన్నికలు చేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల మీద ప్రేమ లేదు. కేంద్ర ప్రభుత్వంలో 3,000-5,000 కోట్ల మురిగిపోతాయి, అభివృద్ధికి పైసలు లేవు, పైసలు ఇచ్చుకునే నేను నిశ్చయ స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈరోజు దిగచ్చి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. ప్రజలకు ఒకటే, రామాయంపేట పట్టణ ప్రజలకు, రామాయంపేటను కాన్స్టిట్యున్సీగా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా చేసే పూచి భారతీయ జనతా పార్టీది. రెవెన్యూ డివిజన్ పూర్తి చేయించడం బాధ్యత కూడా రామాయంపేట. ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇతర సమస్యలకు మా ఎంపీ ఉన్నాడు. మా ఎంపీ ద్వారా, మా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఖచ్చితంగా రామాయంపేటను మంచి అభివృద్ధి పథంలో తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రతి వార్డులో వ్యక్తిని చూడకండి, దయచేసి కమలం పువ్వుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా రామాయంపేట ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.